దేశంలో అందరికంటే ధనవంతుడైన ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు. పూరెస్ట్ ముఖ్యమంత్రి అంటే ఏ డబ్బులు లేకుండా ఓన్లీ 15 కోట్లు ఉన్నది వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ. మన రిచెస్ట్ ముఖ్యమంత్రి గారికి పూరెస్ట్ క్యాండిడేట్ గా ఉన్నప్పుడు ఆయన నన్ను కలిశారు. ఇప్పుడు రాష్ట్ర పరిస్థితి ఎట్లా ఉందో ఈ ధనమైన ముఖ్యమంత్రి గారికి తెలియట్లేదు. ఇప్పుడే ఒక బోర్డు చూశాను, సూపర్ 6 సూపర్ ఫిట్ అని. ఈ హోటల్కి ముందు నేను మెయిన్ రోడ్ లో మరలా అదే ముఖ్యమంత్రి గారు అన్నారు, సూపర్ 6 గురించి ఎవరైనా మాట్లాడితే 4 కోస్తాను అని. చంద్రబాబు నాయుడు గారు మీకేమైంది? ఇంత మంచి మనిషిగా నాకు పరిచయమే మీరు, అంత మంచి అడ్మినిస్ట్రేటర్ గా మీకు పేరుందే. జగన్మోహన్ రెడ్డి బ్లూ బుక్ వాడి 52 రోజులు మిమ్మల్ని జైల్లో పెట్టగానే మీరు ఇంత మారిపోతారా? మోదీకి ఇంత సరెండర్ అయిపోతారా? మోడీ మెడ వంచి 788 మంది ఎంపీల మెడలోంచి సుప్రీం కోర్టులో మే 23 ఆగస్టు 1 డైరెక్షన్స్ తీసుకొచ్చి 45 కోట్ల మందికి విలువైన బెట్టింగ్ యాప్లన్నిటిని బ్యాన్ చేయించానా లేదా? సూర్యకాంత్ గారు లాంటి చీఫ్ జస్టిస్, నెక్స్ట్ ఆయనే సిజే, ఈ దేశానికి రాబట్టి ఈ దేశానికి హోప్ ఉంది. బెట్టింగ్ యాప్ల ద్వారా లక్షల మంది చనిపోయారు, కోట్ల మంది చనిపోతున్నారని అందరికీ తెలుసుండి కూడా ఈ యాప్లు వచ్చి 20 సంవత్సరాలు అయింది. మోదీ గారు ముందున్న కాంగ్రెస్ పార్టీ కానీ 10 సంవత్సరాలు, మోదీ గారు వచ్చిన 11 సంవత్సరాల్లో ఇన్ని వేల లక్షల మంది చనిపోతుండే ఒక్కరికైనా మానవత్వం ఉందా? ఈరోజు కూడా భార్యని చంపేసి భర్త ఒక పోలీస్ స్టేషన్లో సరెండర్ అయిపోయాడు. భార్య ఈ బెట్టింగ్ యాప్లు వాడొద్దు అని. ఇంక ఇవన్నీ సహించలేక నేను ఆనరబుల్ సుప్రీం కోర్టుకి వెళ్ళి మే 23 ఆర్గ్యుమెంట్స్ వాదనలు వినిపించి 195 కేసులు డిస్మిస్ అవుతుంటే ఇది కూడా డిస్మిస్ అవుద్ది అనుకున్నాను. అలాంటిది థ్యాంక్ గాడ్ ఫర్ ద ఆనరబుల్ జస్టిస్ సూర్యకాంత్ జీ బెంచ్. courageously they stood and passed the direction, but the Modi government dare not to file the counter. But what happened? Honorable Justice did not back off. On August 1st again, when I presented the facts how the betting app is ruining crores of lives, immediately said on August 1st, all 29 states, all 11 territories, including ED, trade, should be the parties. Google India, Apple India. అలాంటి బెట్టింగ్ యాప్ మీదే 8 లక్షల కోట్ల అవినీతి జరుగుతున్న బెట్టింగ్ యాప్లు బ్యాన్ చేయించేనే మన రాష్ట్రానికి మంచి రోజులు తీసుకురాలేనా ముఖ్యమంత్రి గారు? మీరు లేకపోతే ఈరోజు బీజేపీ గవర్నమెంట్ లేదు. మీ 16 మందిని మీరు విత్డ్రా చేసుకుంటే గవర్నమెంటే కొలాప్స్ అయిపోతుంది. అలాంటిది మీరు వయసులో పెద్దవారు, తెలివితేటల్లో గొప్పవారు, మంచి అడ్మినిస్ట్రేటర్, ఇంత బానిసగా ఎలా మారిపోయారు? బైబిల్లో మాట ఉంది, హూ హ్యాస్ బీవిచ్డ్ యూ, అది తెలుగులో మాంత్రికమా తాంత్రికమా ఎవడు ఏం చేశాడు మీకు అని అపోస్తులైన పౌలు గలేషియస్ అడుగుతున్నాడు. హూ హ్యాస్ బీవిచ్డ్ యూ, హౌ యూ కెన్ బికమ్ సో ఫూల్? చంద్రబాబు నాయుడు గారు
ఛీ అని మీరు అనిపించుకుంటారా 100 సంవత్సరాలు? లేదా గ్రేట్ ఎన్టీఆర్, ఇందిరాగాంధీ మెడలు వంచిన ఎన్టీఆర్ అని అనిపించుకుంటారా? గ్రేట్ గాంధీ, గ్రేట్ అంబేద్కర్ అని అనిపించుకుంటారా? ఎన్నిసార్లు మీకు ప్రధానమంత్రి పోస్టు వద్దని మీరే కదా నాతో చెప్పారు. స్టేజ్ మీద 97, 96, 98 మీటింగ్స్ లో హైదరాబాద్ లో నా పక్కన కూర్చున్నప్పుడు మీరే చెప్పారు కదా మీరు ప్రధానమంత్రి అయితే బాగుంటుంది అంటే, లేదండి నేను రాష్ట్రం పట్టే అభివృద్ధి చేస్తానన్నారే. ఆ చంద్రబాబు నాయుడు ఎక్కడ? ఆ అడ్మినిస్ట్రేటర్ ఎక్కడ? ఆ కరేజియస్ లీడర్ ఎక్కడ? ఎవరికి మెడ వంచని చంద్రబాబు నాయుడు ఇవాళ ఇంత బానిసగా ఎలా మారారు? బుద్ధుండో బుద్ధి లేకో ఈ బ్లూ బుక్ వాడు మిమ్మల్ని 52 రోజులు జైల్లో పెట్టాడు. అసలు పెట్టించిందే మోదీ అమిత్ షా మిమ్మల్ని. ఇప్పుడు మీ చుట్టూ ఇన్ని కేసులు ఉన్నాయి. నన్నేమో ఏపీ హైకోర్టుకు తిప్పుతున్నారు మీరు. వచ్చే గురువారం తర్వాత ఇంకా నేను కానీ నా ప్రేయర్ బుక్లో ఉన్నవి కానీ ఇంప్లిమెంట్ చేశానా? మీరు 125 సంవత్సరాలు బ్రతుకుతారు అనుకుంటున్నారే, 125 రోజులు బ్రతకకుండా పైకి పోతారు. ప్రజల కన్నీరు దేవుని సన్నిధికి చేరుతున్నాయి. వితంతువులు, అనాథులు, మహిళలు, నిరుద్యోగులు, కార్మికులు, రైతులు, రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. మీరు ఈ దేశానికే రిచెస్ట్ ముఖ్యమంత్రి. ఎవడు చెప్తాడు నేను చెప్పకపోతే? వదిలేమన్నారు. ఆయన 5 సంవత్సరాలు బ్లూ బుక్ ఇంప్లిమెంట్ చేశాడు. మీరు వచ్చి 14-15 నెలలు మీరు రెడ్ బుక్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు మార్చి నుంచి. ఇంకా నేను వదిలేసా. ఎందుకంటే మళ్ళా బ్లూ బుక్లు, రెడ్ బుక్లు ఇవన్నీ ఇంప్లిమెంట్ మీ కరుణానిధి జైలు చేసినట్టు చేస్తారు. కానీ నా జోలికి మీరు ఎందుకు వస్తున్నారు? దమ్ముందా? మోడీ మెడలు వంచి బిల్లు పాస్ చేయించిన కేఏ పాల్ జోలికి మీరు రావడానికి దమ్ముందా? నన్ను స్టార్ట్ చేయమంటారా? నన్ను కేసులు వేయమంటారా? ఎవడు దేవుడు రక్షించడు, దేశం రక్షించదు, నాయకులు రక్షించరు, మీ మోదీ తాతరు ఎవ్వడు రక్షించలేడు. ప్రజల కొరకు దేవుడు పంపగా వచ్చా. మీకు తెలియదేమో, మీ కుర్రాడు మీ అబ్బాయి లోకేష్ చేస్తున్నాడేమో. ఏం చేస్తున్నాడో నేను చెప్పను. ఇప్పుడు థర్స్డే తర్వాత చెప్తా. ఇప్పుడే ఏపీ హైకోర్టుకి వెళ్ళి వచ్చా. నేను చెప్తే ఎలాగల ఉండదు. అందరికంటే మీకు మోదీ గారికి ఎక్కువ తెలుసు. ఐ డోంట్ కేర్, ఐ డోంట్ స్పేర్ ఎనీబడి. ప్రాణం ఉన్నంత వరకు ఫైట్ చేస్తా. బెట్టింగ్ యాప్లు విత్డ్రా చేసుకోండి అని నన్ను కిడ్నాప్ చేయడానికి 7 వచ్చారు. అగనా ఆగస్టు 2ని చిత్తశుద్ధి లేని పనికిమాల మీడియా వారు కొంత రిపోర్ట్ చేయరు. అమ్ముడు పోయిన మీడియా వాళ్ళు రిపోర్ట్ చేయరు. బానిసలైపోయిన మీడియా వాళ్ళు రిపోర్ట్ చేయరు. దరిద్రులు కొంతమంది రిపోర్ట్ చేయరు. దేశం కొరకు దేవుడు పంపగా వస్తే మీ కొరకు ఫైట్ చేస్తే స్టీల్ ప్లాంట్ అమ్ముకుంటే ఆపలేదా? ఇప్పటికీ స్టీల్ ప్లాంట్ అమ్ముకుంటే ఆపలేదా? నేను స్టే వెకేట్ చేసుకుంటే రేపు అమ్మేస్తాడు మోదీ అదానికి, జిందాల్కి. నాకు ఇచ్చిన ఆఫర్లు చెప్తే మీరైతే ఎప్పుడూ అమ్ముడుపోదు. ప్రాణంకి తెగించొచ్చా ప్రజల కొరకు, రైతుల కొరకు, నిరుద్యోగుల కొరకు, మహిళల కొరకు, విద్యార్థుల కొరకు. ప్రత్యేక హోదా తీసుకొస్తానంటే కౌంటర్ అయ్యారు. ఏమైంది మీకు? నేను షాక్ అవుతున్నాను. ఇంత మంచి చంద్రబాబు నాయుడు గారు, నాకు పరిచయం అయిన చంద్రబాబు నాయుడు గారు 2005 డిసెంబర్ 13ని మిమ్మల్ని రైట్ సైడ్ కూర్చోబెట్టాను. మీరు చిత్తుగా ఓడిపోతే అక్కడ చివరిని కూర్చోబెట్టాను. రాజశేఖర రెడ్డిని ముఖ్యమంత్రిని, గవర్నర్ని అటు సైడ్ కూర్చోబెట్టాను. మిమ్మల్ని నాకు రైట్ సైడ్ కూర్చోబెట్టుకున్నాను. ఒక మాజీ ముఖ్యమంత్రిని ఎవడైనా రైట్ సైడ్ కూర్చోబెట్టుకుంటాడా?
ఒక ముఖ్యమంత్రిని, దట్ ఫెలో అన్నాను రాజశేఖర రెడ్డిని. ఈ రోజుకి మీరే వీడియోలు అన్ని పంచుకున్నారు అందరూ. ఏంటి ఇంత గౌరవించి మై గుడ్ ఫ్రెండ్ అన్నా. ఏమయ్యావు నువ్వు? గుడ్ ఫ్రెండ్వి. నీ కొడుక్కి చెప్పు, స్టార్ట్ చేసేనా? మీరు రెడ్ బుక్ అమలు చేయడానికి లేట్ పడుతుంది, నేను రోజుల్లో అమలు చేస్తా, కేసు మీద కేసేసి. రండి, మార్పు చెందండి. ప్రధానమంత్రి పదవిని వదులుకున్నారు మీరు ఒక్కరే నాకు తెలిసి. సోనియా గాంధీ వదులుకుంది ఎందుకంటే దేశం కాలిపోద్దని. మీకు అవకాశం ఉండి దేవగౌడ్ని, గుజరాల్ని, విపి సింగ్ని, చంద్రశేఖర్ని, నలుగురిని ప్రధానమంత్రులు చేయడంలో నా పాత్ర ఉంది, మీ పాత్ర ఉంది. మీరు అవ్వండి అంటే మీరు అవనన్నారు. అంత మంచి మనిషి ఇలాంటి భ్రష్టుడు ఎందుకు అయిపోయారు? ఇలాంటి దరిద్రులు ఎందుకు అయిపోయారు? ఎంత హీరోగా మీరు మిగిలిపోవలసింది, ఇప్పుడు మీరు ఎంత జీరో. ఎవడో మీ మూర్తిగాడు ఒకడు ఉన్నాడు, డబ్బా కొడతాడు. ఆ మూర్తిగాడు ఆ డబ్బా కొడితే మీరు హీరో అయిపోతారా? నేను డబ్బా కొడితే 200 కోట్ల మంది వింటారు. వాడు చెప్తే ఎవడు వింటాడు? మీకు దేవుని దీవెనలు కావాలా? ఎందుకు కోపంతో మాట్లాడుతున్నానో మీకు తెలుసు. ఏపీ హైకోర్టు నుంచి వచ్చా. ప్లీజ్, నేను ప్రపంచంలో నిమిష ప్రాణం కాపాడా. 3 సార్లు ఆవిడని చంపేస్తుంటే కాపాడా. 45 కోట్లు బెట్టింగ్ యాప్లకి కాపాడా. రైతులని కాపాడుతున్నా, నిరుద్యోగులని కాపాడుతున్నా, దేశమంతా తిరుగుతున్నా, ప్రపంచమంతా మంచి పనులు చేస్తున్నా. మీరు పిల్లలేదని ఆంధ్ర రాలా. కొట్టుకొని మీ ఇద్దరును. ఎలాగో వచ్చేది నెక్స్ట్ మేమే. ఆయన 5 లక్షల కోట్ల అప్పు, మీరు 5 లక్షల కోట్ల అప్పు, ఇంకొక 5 లక్షల కోట్లు. అమరావతి మునుగు పోద్ది. ఇంకా తేలేది మీ ముగ్గురే. అప్పుడు నేను తప్ప దిక్కేలేదు రాష్ట్రానికి. మీకు అప్పులు పుట్టట్లేదు, మాకు డబ్బు ఎక్కువైపోయింది. రండి స్టీల్ ప్లాంట్కి, ఫ్రీగా డబ్బులు ఇస్తానంటే కౌంటర్ ఫైల్ చేయరు. డబ్బులు ఇప్పతే జైలుకి వెళ్తారని ఎక్కడ డబ్బులు ఉన్నాయని నరేంద్ర గారికి అకౌంట్తో సహా వీళ్ళు ఇక్కడ ఇంత డబ్బు తీసుకొస్తాను. ఎందుకు నన్ను వాడుకోరు? అప్పుడు నన్ను వాడుకున్నారు కదా. పెద్దలందరితో మీటింగ్లకి నన్ను మీరు వాడుకున్నారు కదా. మీ బాలయోగ్ గారి ద్వారా, డేవిడ్ రాజ్ ద్వారా, యనమల రామకృష్ణుడు గారి ద్వారా మీ గురించి మొత్తం ప్రపంచమంతా పాట పాడని అంత మంచి వాళ్ళు. ఇంత భ్రష్టులు ఎందుకు అయ్యారు? ఈ కుర్రాళ్ళ వదిలేండి. జగన్ బ్లడ్ బాయిల్ అయ్యి ఆడు బుద్ధి లేని పనులన్నీ చేశాడు. ఇప్పుడు మీ కొడుకు చేస్తుంది అదే. ఆయనకు బుద్ధి లేని పనులన్నీ చేస్తున్నాడు. ఒక తండ్రిగా మీరు నేను బుద్ధి చెప్పాలి కదా ఈ కుర్రోళ్ళకి. నేను ఒక స్పిరిచువల్ ఫాదర్గా, మీరు ఒక పొలిటికల్ గురువుగా, మోదీ లాంటి వాళ్ళే మీ దగ్గర శిష్యులు. ఇలాంటిది అలాంటి దరిద్రుని మీరు పొగుడుతుంటే, దేశాన్ని తాకట్టు పెట్టుకొని మీరు పొగుడుతుంటే, దేశాన్ని పవన్ కళ్యాణ్ అన్నాడు అవకాశవాది. 10 పార్టీలు మారాడు, జాబ్ ఇవ్వలేదు, ఎవడివ్వలేదు, ఇచ్చినోడు దగ్గరికి వెళ్ళి కాలమే పడ్డాడు. ఆయన్ని సీరియస్గా ఎవడు తీసుకోవట్లేదు ఆయన ఊర్లోనే. మరి మీరు సీనియర్ మోస్ట్ లీడర్ కదా, 45 సంవత్సరాలు. బాధ అయ్యదా? కష్టం అనిపించదా? నొప్పి ఉండదా? ఆంధ్రులు నా ప్రజలు 6 కోట్ల మంది, ఇక్కడ తెలంగాణలో 4 కోట్ల మంది నాశనం అయిపోతుంటే ఇంత డబ్బుండి తేలేకపోతున్నారని మీరు అడ్డుకుంటున్నారని బాధ ఉండదా? కనీసం నా సొసైటీలు, నా చారిటీలు నన్ను చేసుకొనియండి. లేదా నా ఫైట్ స్టార్ట్ అవుద్ది, మీ అంతం స్టార్ట్ అవుద్ది, పార్టీ భూస్థాపితం అయిపోద్ది. నేను కానీ పాదయాత్ర మొదలు పెట్టానా, నేను కానీ 26 జిల్లాలు తిరగడం మొదలు పెట్టానా, అరెస్టులకు లొంగను కదా. నన్ను రెచ్చగొట్టు కొద్ది రెచ్చిపోతా. నా క్యారెక్టర్ మీకు తెలుసు కదా. మీరు కూడా నన్ను రాజశేఖర రెడ్డి మీద రెచ్చగొట్టారు కదా మీ మాటలతో 2007లో. సో చాలా మీకు ఇప్పటికీ కూడా కొంత దైవత్వం ఉంది, మానవత్వం ఉంది, పెద్ద మనిషి తరహా ఉంది అని నాకు తెలుసు.
52 రోజులు జైలుకి వెళ్తే సరెండర్ అయిపోతారండి? ఇప్పుడు కూడా మీకు మంచి ఫ్యూచర్ ఉంది. నా సలహా వింటే రండి. మీరు ఎక్కడ కలుద్దామంటే అక్కడ కలుద్దాం. లేదా నా జోలికి రాకండి. మీ కుర్రోడికి చెప్పండి, ఆ లోకేష్కి, రై నువ్వు కోర్టుల్లోకి వెళ్ళి ఆయన జోలికి, ఆయన ప్రాపర్టీల దగ్గరికి వెళ్ళకండి. లేదా వన్స్ ఐ స్టార్ట్ ఫైటింగ్, మోదీ లర్న్డ్ ఇన్ ఎ హార్డ్ వే. స్టీల్ ప్లాంట్ అమలైపోయాడు. బెట్టింగ్ యాప్లు బిల్లు పెట్టి పార్లమెంట్లో పాస్ చేయించా, నిమిషాన్ని రక్షించా. 3లో 3 గెలిచారు మోదీతో. ఇప్పుడు ప్రత్యేక హోదా తీసుకొచ్చి తీరుతా. సుప్రీంకోర్టు డైరెక్షన్, హైకోర్టు డైరెక్షన్ తెచ్చి తీరుతా. మీకే లాభం కదా. నేను మీ కొరకు ఫైట్ చేస్తా. నేను ఫ్రంట్ లైన్లో ఉంటా, మీరు బ్యాక్ లైన్లో ఉండండి. కనీసం నన్ను వదిలేయండి, టచ్ చేయకుండా. నా పనులను చేసుకొనియండి, నా చారిటీలను చేసుకొనియండి. వాడు ఎవడో వస్తాడు, మా కరెంట్ పీకేస్తాడు ఫంక్షన్ హాల్లో. వెంటనే తిట్టాడా మిమ్మల్ని వీడియోలో? మీకు తిట్లు కావాలా? నా జోలికి రండి. శాపాలు కావాలా? నా జోలికి రండి. మొక్కలు అవ్వాలా? నా జోలికి రండి. పైకి పోవాలా? నా జోలికి రండి. సర్వనాశనం అవ్వాలా? నా జోలికి రండి. చరిత్రహీనులు అవ్వాలా? నా జోలికి రండి. నా దీవెనలు, ఆశీర్వాదాలు కావాలా? నా సలహాలు తీసుకోండి. లేదా కనీసం నన్ను వదిలే. మీరు మూరు కొట్టుకోండి. మార్చి నుంచి నేనేమనలేదు కదా. మీ రెడ్ బుక్ మీరు అమలు చేసుకుంటున్నారు. జూన్ నుంచి ఫిబ్రవరి వరకు ఒక్కడైనా మీరు అరెస్ట్ చేయగలిగారా? రే అన్నప్పుడు ఆడు పిచ్చోడే, ఈడు పిచ్చోడి, పిచ్చోళ్ళు 2 కుర్రలు కొట్టుకుని నన్ను వదిలేశారు. టైసన్, హోలీఫీల్డ్ కొట్టుకు చేస్తారు. 7 శాంతి దూతగా ఎప్పుడు నేను కావాలో అప్పుడు వస్తా. కానీ నన్ను కానీ రింగులోకి దించారా, మీ ఇద్దరూ ఉండరు. అలాంటి పంచులు పడతాయని మోదీకి తెలుసు, అక్కడ ట్రంప్కి తెలుసు. చేసి చూపిస్తున్నాను కదా. ఇంకెలా చూపించాలి? ఎప్పుడు మీకు బుద్ధి వస్తుంది? ఈ థర్స్డే డెడ్ లైన్ మీకు తెలుసు. నేను ఏ సబ్జెక్ట్ మాట్లాడుతున్నాను ఇప్పుడు ఆడను. నేను మాట్లాడే సబ్జెక్ట్ ఓపెన్ అయితే బాగుంటుంది కదా సార్. థర్స్డే తర్వాత సిస్టర్. థ్యాంక్ యూ. ప్రతిరోజు నెక్స్ట్ థర్స్డే తప్పకుండా ఓపెన్. మీకు తెలుసు, నా గురించి మీ అందరికీ తెలుసు. నేను ఓపెన్ ఇది తెలియదు. నేను ఏపీ హైకోర్టుకు ఒక మ్యాటర్ మీద వచ్చా. మ్యాటర్ ఏంటి అసలు? ఆ ఇష్యూ అంతర్గతంగా ఉన్నటువంటి ఆ విషయం ఏంటో మీరు బహిర్గతం చేస్తే అంటే మీరు పెట్టిన ప్రెస్ మీట్ కి ఒక సార్థకత ఉంటుంది. ప్రతిదానికి సామ దాన వేద దండ మన పెద్దలు నేర్పించు. చంద్రబాబు నాయుడు గారి కంటే ఈ రోజు కూడా ఆయన నా హృదయంలో ఉన్నారు. నేను తిట్టిన ప్రేమతోనే తిడతా. నేను ఒకటే మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను. 2005 డిసెంబర్ 13 ఏ బిల్డింగ్ అది? అదేది బిల్డింగ్? పెద్ద ఫంక్షన్ హాల్లో పెట్టాను హైదరాబాద్. 2005 డిసెంబర్ 13. ఆ పార్క్ కాదు, శివ కళ్యాణ్ పోయేది శిల్ప కళావేది. చూడండి, ఫోటోలు చూడండి. చంద్రబాబు నాయుడు గారిని రైట్ సైడ్ కూర్చోబెట్టి ఎంతో ప్రేమతో, మాజీ ముఖ్యమంత్రిని ఎవడైనా దూరం చేసుకుంటాం. ఆ ముఖ్యమంత్రిని పిల్లలేదు నేను, రాజశేఖర్ రెడ్డి. అది నేను స్పీచ్లో ఇచ్చాను. ఐ డెంట్ కాల్ వై యూ కేమ్ అని. దట్ ఫెలో అన్నాను. కూర్చున్నాడు, గుండె గీసా. ఎందుకు వచ్చారని అడిగా. గవర్నర్ సింధే గారు బ్రతికే ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు బ్రతికే ఉన్నారు. పక్క సైడ్ రాజశేఖర్ గారిని కూర్చోబెట్టి చంద్రబాబు నాయుడు గారిని మాజీ ముఖ్యమంత్రిని గౌరవించి ఇంత ఎందుకు ఈరోజు ఆ గౌరవంతోనే ఈ కుర్రోలు కొట్టుకొని మా పెద్దోళ్ళు లోపలికి లాక్కండి. ఏ లేదా మా చారిటీ ఇబ్బంది పెడుతున్నారు. ఫంక్షన్ హాల్, మా ఫంక్షన్ హాల్లో కరెంట్ మీకేస్తాడు ఎవడో వెళ్ళి. ఏ బ్లడీ బాస్టాడు. పోలీసులు కొట్టాడా లేదా? అదానిని అనకూడదు కానీ ఆ లాంగ్వేజ్ తిట్టలేదు. ఇప్పుడు బయటికి వెళ్ళకుండా చేస్తాను బ్లడీ అదానిని. ఎడిది మన గంగవరం పోర్టు వాడు కొంటాడా? ఈ జగన్ గారు అమ్ముతాడా? అది కూడా 600 కోట్లక 60,000 కోట్లది.
నా జోలికి రావద్దన్నా. ఏం చేశాను? 7 లక్షల కోట్లు నష్టపోయాడు 7 రోజుల్లో. ఏంటి? 7 లక్షల కోట్లు. గూగుల్ చేసి మీరు అందరూ ఎడ్యుకేటెడ్ కదా, అదానీస్ లాస్ అని గూగుల్ చేయండి. 7 lakh crore. 7 లక్షల కోట్లు అంటే 3 సంవత్సరాలు మన బడ్జెట్. ఎవడు ఉత్సాహిస్తాడు? నేను పుట్టిన ఊర్లో నా స్టీల్ ప్లాంట్ని ఏ గుజరాతీ వాడు అమ్ముతుంది మోదీ గాడు, కొంటుందేమో అదానీ గాడు. ఈ చెంచాలు అందరూ నోరు మూసుకొని ఊరుకుంటున్నారు. ఈ రాజకీయ నాయకులు ముగ్గురును, ఈ హేర్ ఎగరేసినాడు నోరు మూసుకొని ఊరుకున్నాడు. నేను ఊరుకున్నానా? ఆ పనికిమాల బుద్ధి లేని వాటర్స్, ఆ పనికిమాల గాడిదలకు ఓట్లేశారు ఆ ఈవీఎంలను. అయినా ఈ రోజు వరకు నేను ఫైట్ ఇస్తున్నాను. ఎందుకు ఈ బాధ? ఎందుకు ఈ బాధ? నా 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 తెలుగు ప్రజలు, నా తెలుగు రాష్ట్రాలు తినడానికి తిండి లేక లక్షల మంది చచ్చిపోతున్నారు. ఈ రోజు మన డిన్నర్ లేక లక్షల మంది చనిపోతున్నారు. తెలుగు ప్రజలు ఎవరు మిమ్మల్ని గుర్తించారు? సిస్టర్, నువ్వు గుర్తించావు. ఈరోజు కోర్టుకి వెళ్ళా. 8 in 10 ఇప్పుడు గుర్తిస్తున్నారు ఇంకెక్కువ మంది. ఎందుకు? పవన్ కళ్యాణ్ అమ్ముడు పోలేదు, పార్టీని మారలేదు, చిరంజీవి లాగా తిట్టినోడి దగ్గరికి వెళ్ళి కాలు మొక్కలేదు. మోదీతో డే 1 నుంచి ఫైట్ ఇస్తున్నాను, ఈ రోజు వరకు ఫైట్ ఇస్తా. డూ వాట్ యు వాంట్. వాట్ ద హెల్ కెన్ యూ డూ? I will fight for my people of my nation and I will fight for my Telugu people. నాకు ఎవరైనా సరి అయిన నాయకుడు ఒక్కరిని పొగడాలి అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక ఎన్టీ రామారావు గారు. డోంట్ కేర్, ఎవరిని పట్టించుకోవాలా. ఫైట్ ఇచ్చాడు ఆయన, చరిత్రలో మిగిలిపోయాడు హీరోలాగా. నేను అంబేద్కర్ని కలలేదు కదా, ఎన్టీ రామారావుని కలిశాను. అన్నలో అక్కలారా అని స్పీచ్ ఇస్తున్నాం. నేను కాలేజీ వైస్ చైర్మన్ నర్సీపట్నంలో. 2 రూపాయల బియ్యం పేదలు శాలరీ తీసుకోకుండా. ఏడి అలాంటి ఎన్టీ రామారావుని మీరు ఒక్కరిని చూపించండి ఈ తెలుగు రాష్ట్రాల్లో. ఒక్కరిని. అమ్ముడు పోయిన ప్యాకేజ్ స్టార్లు ఉన్నారు. ఈరోజు కవిత వచ్చింది. ఎందుకు వచ్చింది? శర్మిల ఎందుకు వచ్చిందో అందుకు వచ్చింది. ఆ నాన్న ఆస్తి 7-8 లక్షల కోట్లు. 10 సంవత్సరాలు రాష్ట్రం వెళ్ళాడు. 25 లక్షల కోట్లు బడ్జెట్. అప్పు చేసింది 7 లక్షల కోట్లు. 32 మిగిలింది 1.5 lakh crore. 34 లక్షల కోట్లు. ఓ 20% మిగిలించుకుంటే 7 లక్షల కోట్లు. 10% మిగిలించుకుంటే 3.5 లక్షల కోట్లు. మన ఇండియాలో దరిద్రం ఏంటంటే కొడుకులకే అంత ఇస్తారు, కూతుర్లకి ఎవరు. అలాగే నేను తక్కువ ఆస్తి లేదు. ఈవిడ దగ్గర కూడా 50,000 కోట్లు, 1,00,000 కోట్లు ఆస్తి ఉంటుంది. ఇప్పుడు సరిపోలేదు, అన్నతో పోల్చుకుంటుంది, బాణం వదులుతుంది. లేదంటే మోదీ మళ్ళీ అక్కడ బెయిల్ క్యాన్సిల్ చేసి బీజేపీ వాళ్ళు జైల్లో పెడతారు. ఇక్కడ రేవంత్ రెడ్డి కొత్త కేసులు పెడతారు. కేసీఆర్ కుటుంబాన్ని చీల్చేయాలి, బీఆర్ఎస్ ఓట్లన్నీ వేసుకోవాలి. శర్మిల ఎలాగైతే ప్రాపర్టీ వివాదాల కొరకు రాజకీయాల్లోకి వచ్చిందో, కవిత ఎందుకు వచ్చింది? 3 రోజుల తర్వాత అందరూ మర్చిపోతారు. ఏ కవిత అని అడుగుతారు. ఎంత ప్యాకేజ్ స్టార్. నేను ఎప్పుడో చెప్పాను ఈ సత్యం. కేసీఆర్ కుటుంబం దరిద్రం. ఆంధ్రులు కుక్కలు, నొక్కలు, దొంగలు. ఆయన ఆంధ్రుడే. వాళ్ళ తాతలు మా తాతలు విజయనగరం జిల్లాయే. అందరినీ తిట్టాడు, రాష్ట్రాన్ని దోచుకున్నాడు. ఇప్పుడు వచ్చిన ఏమైనా బాగా చేస్తున్నాడా? వీడు మిగిలిన దోచుకోండి. ఇంత గజ దొంగలు అయితే నేను బ్రతుకుంటుండగా నేనేం చేయాలి? మీ కొరకు నేను ఫైట్ చేయకపోతే ఎవడు చేస్తాడు? ఒకటి పేరు చెప్పండి చేస్తున్నాడు అన్నాడు. ప్రతి కోర్టులో కేసేస్తున్నావు. నన్ను అన్ఫిట్ చేయించాడు ఈడే, ఈ రాజకీయ నాయకుడు ఒకడే. ఆ జడ్జి మీద కూడా కేసు అయిపోతున్నాడు అతి త్వరలో. ఐ వోంట్ స్పేర్ ఎనీబడి. ఏం చేసుకుంటారు? నా నోటీసులు పంపుతారా, జైల్లో పెడతారా? హాయిగా నాకు వాయిస్ జైల్లో ఉంటే ఓ 3 నెలలు చక్కగా నా వాయిస్ క్లియర్ అవుద్దాం. జైలుకి వెళ్ళకుండా సీఎం ప్రియములు ఎవరు అదేదో అది కూడా తేల్చుకుందా అని వచ్చాను. ఇంక నన్ను ఏం చేస్తారు మీరు? కనుక మంచి చేద్దాం. చంద్రబాబు నాయుడు గారు
ఈ రోజు కూడా మీరంటే కొంచెం గౌరవం మిగిలింది, ప్రేమ మిగిలింది. పనికిమాల ముఖ్యమంత్రి పదవి కొరకు, మీరు చిన్న పదవి కొరకు మీ క్యారెక్టర్ను మార్చుకోకండి. మీ హృదయంలో కోపం ఉంది, ఘోరంగా మీరు మోదీని తిట్టారు. మనకి ప్రత్యేక హోదా ఇస్తానన్న మోదీని ఈరోజు మాట్లాడట్లేదు సరికదా. స్టీల్ ప్లాంట్ అమ్మేస్తుంటే అలాగా అమ్ముడు పోతున్నారు. చెయ్యి, ఒక హీరోలా చనిపోండి, లేదా ఒక హీరోలాగా రాజకీయాలకు రాజీనామా చేసేయండి. అంబేద్కర్ కాళ్ళతో తన్నట్టు మీరు కాళ్ళతో తన్నియండి. నేను సరెండర్ అయ్యానా? ఇదే మోదీ కదా నాకు ఫారెన్ మినిస్టర్ ఇచ్చాడు, తీసుకున్నానా? రాజ్యసభ ఇచ్చాడు, తీసుకున్నానా? కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చారు, తీసుకున్నానా? మీ చంద్రబాబు నాయుడు గారు 2005లో మీరే కాల్ చేయించి మీ బ్రదర్కి రాజ్యసభ ఇస్తారని నేను వద్దన్నానా లేదా? అది క్యారెక్టర్ ఈజ్ ఇంపార్టెంట్, కమిట్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్, ఇంటెగ్రిటీ ఈజ్ ఇంపార్టెంట్, లాయల్టీ ఈజ్ ఇంపార్టెంట్. మీడియా మిత్రులారా, మీరు అమ్ముడుపోకండి, మీరు బానిసలు అవ్వకండి, లైవ్ ఇవ్వండి, న్యాయం చేద్దాం, ఫైట్ చేద్దాం, గెలుద్దాం. గెలుస్తున్నాం కదా, గెలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సుగాలి ప్రీతి కేసులో సుగాలి పార్వతి ఎవరైతే ఉన్నారో ఆవిడ తల్లి పవన్ కళ్యాణ్ గతంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఇప్పుడు చేయడం లేదు, పట్టించుకోవడం లేదు ఆ కేసు గురించి అని బయటకు వచ్చి ఆవిడ డిమాండ్ చేస్తున్నారు. చాలా మంచి ప్రశ్న. నిన్న రాత్రి మేము 1 గంట 2 గంటలు ప్రయాణం చేస్తుంటే ఆ సుగాలి ప్రీతి గురించి జ్యోతిని మమతాని అడిగాను. నేను ఈ పేరు వింటున్నాను, ఈ కేసు ఏంటో నా దగ్గరికి ఎవరు తీసుకురాలేదు, మీడియా మిత్రులైనా తీసుకురాలేదు. ఇప్పుడు నిమిషా కేసు తీసుకొచ్చా. మన 10 టీవీ, TV9, NTV వాళ్ళే ఢిల్లీలో జూలై 10th 11th స్టడీ చేశాను, 12th యెమెన్ ప్రెసిడెంట్కి లెటర్ రాశాను, 12th నైట్ హైదరాబాద్ ఇలా చేరగానే కాల్ వచ్చింది, వెళ్ళిపోయాను యెమెన్ రీజన్. ఇలాంటివి మీరు తీసుకొస్తే కొంచెం ఒక డ్రాఫ్ట్ పెడితే ఏంటి కేసు ఏది అన్నది మనం టేకప్ చేద్దాం. అన్నీ చేయలేకపోయినా మేజర్ ఇష్యూలు టేకప్ చేద్దాం, వాళ్ళకి న్యాయం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్జెక్ట్ తెలీదు నాకు, 200 దేశాల్లో బిజీగా ఉన్నాను. ముఖ్యంగా మన దేశంలో ఇప్పుడు నేషనల్ పాలిటిక్స్, నేషనల్ సుప్రీంకోర్టు మ్యాటర్స్లో బిజీగా ఉన్నాను. ఇలాంటివి మీరు తీసుకురండి, తప్పకుండా నేను న్యాయం చేస్తాను. ఎందుకంటే మీరే ఫీల్డ్లో ఉన్నారు, కన్నీరు తుడుద్దాం. లాయర్స్ ఉన్నారు, పెడదాం. మంచి జడ్జెస్ ఉన్నారు. ఐ హ్యావ్ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ జ్యుడిషియరీ. ముఖ్యంగా ఈ నిమిషా విషయంలో ఆనరబుల్ జస్టిస్ విక్రమ్నాథ్ గారు అండ్ బెంచ్ అండ్ ఆనరబుల్ జస్టిస్ సూర్యకాంత్ గారు, ద నెక్స్ట్ CJ, అట్మోస్ట్ రెస్పెక్ట్. చేద్దాం, కేసులు వేద్దాం, న్యాయం చేద్దాం. థ్యాంక్ యూ సార్. మధ్యలో మీరు ప్రేయర్ బుక్ అన్నారు, అంటే రెడ్ బుక్ బ్లూ బుక్ లాగానే ప్రేయర్ బుక్ కూడా అందులో ఏమైనా పేర్లు ఉన్నాయా? పవర్ఫుల్ అమ్మ. రెడ్ బుక్ అంటే ఏంటంటే మీకు అన్యాయం చేసిన వాళ్ళకి తిరిగి అన్యాయం చేయడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి జైల్లో పెట్టాడా లేదా? వాళ్ళ తండ్రి పెట్టలేదే. వాళ్ళిద్దరు ఎంత బెస్ట్ ఫ్రెండ్స్. రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు 78లో ముఖ్యం ఎమ్మెల్యేలు అయ్యారు. ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. అసలు ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఏంటంటే, అరే నువ్వు 5 సంవత్సరాలు తిన్నా, నేను ఒక 5 సంవత్సరాలు తింటానని. కమ్మారెడ్డిల మధ్య లేని అనుబంధం వాళ్ళిద్దరి మధ్య. మరి కుర్రోళ్ళు రెచ్చిపోతున్నారే. రాజశేఖర రెడ్డి కొడుకు ఈయన జగన్, చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్. బ్లడ్ బాయిల్ అవుతుంది. నా బ్లడ్ బాయిల్ అయితే ఏమవుతుంది? దేశమే బగ్గుమైపో. నాతో పెట్టుకోకండి, మీరు మూడు చూసుకోండి. నన్ను రింగ్ మీద తీసుకొచ్చారు, ఇద్దరు ఉండరు. నేను పంచులు స్టార్ట్ చేశానే ఎలగల ఉండదు. మీ బుక్ ఇంప్లిమెంట్ అవ్వకుండా నా బుక్ నేను అనేసార్లు చెప్పాను. నా దగ్గర 3 బటన్స్ ఉంటాయి. ప్రేయర్ బటన్. నేను చెప్పించిన వాళ్ళందరూ కుక్క చావు తెచ్చాను. 7 ఎందుకు? నేను 800 కోట్ల మందిలో 200 కోట్ల మందిని దీవించాను కానీ చెప్పించాను. శాపాలు నా నోట్లో నుంచి రావు. వచ్చాయా? ఎవ్వరూ కాపాడలేదు. దేవుడే డైరెక్ట్గా మాట్లాడతారు. మీరు ఎవాల్యుయేట్ చూసుకోండి. నేను చేస్తున్న కార్యక్రమాలన్నీ రైతులకు అన్యాయం జరుగుతుంటే మోదీ గవర్నమెంట్ మెడ ఉంచి, అప్పుడు శివాజీ అని ఒక యాక్టర్ కొత్తలో నన్ను కళ్ళడానికి వస్తుంటేనే రైతుల మంత్రి రూపాలా గారు వచ్చారు. వెంటనే 3 బిల్స్ విత్డ్రా చేసుకున్నాను. 65% ఉన్న రైతులు కాపాడు.
ఈ అమరావతి రైతులతో ఒక డ్రామా. ఇది ఎవరు భూములు కొనుక్కున్నారు, ఎంత అన్యాయం కొనుక్కున్నారు, ఎంత రేట్లు కొనుక్కున్నారు. కేసు వేసేనా అమరావతిలో మరొక ఇటుకు పడదు, మొత్తం స్టే తీసుకొచ్చేస్తా. ఎందుకు? ఎవరు కొన్నారు, ఎంత కొన్నారు, ఎవరు బినామీలు, అందుకే నన్ను కూడా కొనమన్నారు కనుక మొత్తం చిట్టా ఉంది. ఇలాంటి కేసులో 10 వేసానంటే ఏమవుతుంది? గవర్నమెంట్ కొలాప్స్ అయిపోద్ది. ఎందుకు వేయాలి? నేను ఎందుకు వేయాలి? కృతజ్ఞ లేని జగన్ ఒకడు ఉన్నాడు, అడు సైకో, పెద్దానికి నవ్వుతుంటాడు, బుర్రా బుద్ధి లేకుండా ఉంటాడు. నేను జగన్కు మద్దతు ఇచ్చినంత వరకు జూన్ నుంచి ఫిబ్రవరి వరకు జగన్ ఎవడైనా టచ్ చేశాడా? రేయ్ లోకేష్, నువ్వు బుక్ తీస్తే నా బుక్ తీస్తారా? భయంతో గౌరవంతో పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆయన వద్దన్నారు. నేను ఫిబ్రవరి నుంచి వదిలేశాను, మార్చి నుంచి వీళ్ళు రెడ్ బుక్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతున్నారు లేదా? విజయసాయి రెడ్డి వదిలేశాడా లేదా? వాళ్ళ మంత్రులందరినీ జైల్లో పెట్టారు లేదా? ఇంక జగన్ కూడా జైలుకి వెళ్తారు. నా మద్దతు ఉంటే దేవుని మద్దతు, ఎందుకంటే నేను న్యాయం పట్ల ఉంటాను. ఇద్దరినీ కలపగలను. రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు పక్కన కూర్చోబెట్టి మీటింగుల్లో నేను ఒక్కనే చేయగలిగాను. ఒక ఆయన మాజీ ముఖ్యమంత్రి, ఒక ఆయన ముఖ్యమంత్రి. ఏదైనా ఇద్దరికీ నీతి ఉండేది. అప్పుడు ఈ నీతున్న చంద్రబాబు నాయుడు అవినీతి పరుడు ఎలాగ అయిపోతున్నాడు అని బాధ. వద్దు, ఆ రూట్లో మీరు వెళ్ళకండి. మీకు ఈరోజు ఏంటయ్యా పవరు? తుపత్మని అయిపోతాడు ట్రంప్, గుండె అయిపోయి చేస్తాడు. గాజాలో ఇంతమందిని చంపిస్తుంటే వార్నింగ్ ఇచ్చారు, బ్యాక్ ఆఫ్. దేవుని పవర్ కంటే ఇంకొక పవర్ లేదు. నా దగ్గర ఉన్నది ఫస్ట్ దేవుని పవర్, ప్రేయర్ పవర్, ప్రేయర్ బుక్. నేను ప్రేయర్ చేశాను అంటే దేవుడు పనిచేస్తాడు. సార్ పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసు ఎంతవరకు వచ్చింది? అంటే అది కంప్లీట్ అయిపోయినట్టే? లేదు, నడుస్తుంది. ఆ కేసు నడుస్తుంది, కోర్టులో మ్యాటర్ ఉంది. అది మాట్లాడకూడని విషయం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. అసలు దానికి కూడా నేను కంటెంప్ట్ ఇవ్వచ్చు. ఒక పాస్టర్ తాగి వచ్చాడు, దారి మీద పడిపోయాడు. ఈయన చూశాడు, ఆ పాస్టర్ తాగినాడు, ఈయన మందు పోసాడు. ఆ ఒక్క కేసు వేస్తే చాలు, ఈయన సీఎంగా నేను డిస్క్వాలిఫై చేయగలను. నేను స్టార్ట్ చేశానా మీరు చూస్తారు అంతే. నా జోలికి రాకుండా ఉంటే నేను వాళ్ళ జోలికి రాను. కొంచెం ఒక రాంగ్ స్టెప్ వేస్తే రాజశేఖర రెడ్డి, నేను 100 రైట్ స్టెప్ వేసా. ఐ డోంట్ బ్యాక్ ఆఫ్. మీకు ఒకటే గుర్తు తెచ్చుకోండి, మోదీ గవర్నమెంట్ని ఆ రోజు నుంచి ఈ రోజు నుంచి ఫైట్ చేసి, ఇంక్లూడింగ్ బెట్టింగ్ యాప్, నోరు మూయకుండా నిమిషా ప్రియని టచ్ చేయకుండా ఆపడలేదా? ప్రత్యేక హోదా డైరెక్షన్ తీసుకొచ్చానే లేదా? స్టీల్ ప్లాంట్ అమ్మకుండా ఆపానా లేదా? బెట్టింగ్ యాప్లో బ్యాన్ చేయించానా లేదా? దట్స్ ఆల్ యూ కెన్ థింక్. థ్యాంక్ యూ. ఇంకా నా ఒక్కడి గురించే నేను ఫైట్ చేసే కంటే మొత్తం ఈవీఎంలని లేకుండా బ్యాలెట్ పేపర్లు తీసుకురావడానికి 2019 ఏప్రిల్ 10 నా ప్రెస్ మీట్ చూడండి. నా వెనకన విజయసాయి రెడ్డి, బొత్స సత్యనారాయణ ఉన్నారు. అప్పుడు సపోర్ట్ చేయలేదు, రాహుల్ గాంధీ సపోర్ట్ చేయలేదు. నొప్పి ఎప్పుడు వచ్చింది వీళ్ళకి? ఓడిపోయిన తర్వాత. అప్పుడు నేను చెప్పినప్పుడు రాలే, రుజువులతో వచ్చా. డైరెక్ట్గా ఈవీఎంలు ఎలా ట్యాంపర్ అవుతున్నాయి, 2 ఈవీఎంలు ఎలా రిప్లేస్ అవుతున్నాయి. ఇక్కడ 2 ఈవీఎంలు రిప్లేస్ ఎలాగవుతున్నాయి? 40 లక్షల ఈవీఎంలు లీగల్గా ఉన్నాయి, 20 లక్షల ఈవీఎంలు ఇల్లీగల్గా ఉన్నాయి. ఎప్పుడు చేయరది. ఎక్కడ చేయాలో, ఎలా చేయాలో, ఎందుకు చేయాలో ఆలోచించి చేస్తున్నారు. మన దేశం డెమోక్రసీగా ఉండాలంటే ప్రపంచంలో 180 దేశాలు ఈవీఎంలు వాడట్లేదు. మనం ఎందుకు వాడాలి? ఆ ఫైట్ నాది. నా కేసు కోర్టులో ఉంది. క్యూరేటివ్ పిటిషన్ వేయమన్నారు. విక్రమ్నాథ్ జడ్జి గారి ముందు వాదించారు, రుజువులు పెట్టారు 25 నిమిషాలు. నేను మత బోధకుడిని కాదు, క్రైస్తవ బోధకుడిని అసలే కాదు. నేను ఇప్పుడు ఈ పాలిటిక్స్కి వచ్చిన తర్వాత ఈ లేబుల్ ఇచ్చాను. నాకు కొంతమంది మీడియా వాళ్ళు నన్ను నచ్చక. నేను ఎప్పుడు శాంతినే కోరేవాడిని. లేకపోతే లడ్డూల గురించి,
తిరుపతిలో జరుగుతున్న లడ్డూల అవినీతి ఫైట్ గురించి నేనెందుకు తిరుపతిలో ఫైట్ చేస్తాను? నేనెందుకు తిరుపతి వెళ్తాను? నేనెందుకు సుప్రీంకోర్టుకి వెళ్తాను? నేనెందుకు హైకోర్టుకి వెళ్తాను? క్రిస్టియన్ పాస్టర్స్ చర్చలు నడుపుకుంటున్నారు, ముస్లిం ములనాస్ మాస్కులు నడుపుకుంటున్నారు. మరి హిందూ ప్రీస్ట్ తిరుపతి నడపలేరా? ఇప్పుడు ఎవరు నడుపుతున్నాడు? ఈ తిరుపతి డబ్బాలు 1000 కోట్లు వస్తుంది, రోజుకు 3-4 కోట్లు. ఎవరి దగ్గరికి వస్తుందా డబ్బాలు? T5 నాయుడు దగ్గరికి వస్తుంది. T5 నాయుడు ఎవరు? తెలుగుదేశం పార్టీ లీడరు. మరి ఎంతకన్నా రుజువు ఏం కావాలి? ఇంతకన్నా ప్రూఫ్ ఏం కావాలి? పోనీ పంచినా బాగున్ను ఆ ఎన్టీవీ చౌదరి గారికి, ఆ ఏబిఎన్ రాధాకృష్ణ గారికి, ఈ T5 నాయుడు గారికి, ఈ ఈటీవీ వార్నర్ గారికి, నలుగురికి 4 పాతికలు ఇచ్చినా నాకు నిద్ర బాగా వచ్చింది. ఒకడికే తీసుకెళ్లి డబ్బాలు ఇచ్చాడు. ఎంతకన్నా ఏం చెప్పాలి? అందుకనే కదా మూర్తిని సీఈఓ చేశాడు. ఇప్పుడు ఏదో వాగుతుంటాడు. ప్రవీణ్ పగడాల చచ్చిపోవడం, చంద్రబాబు నాయుడు మూర్తి ఇద్దరే చూశారు. తాగుతూ 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 దూరంలో వస్తుంటూ. ఎందుకంటే వీళ్ళు పక్కన వీళ్ళిద్దరును చంద్రబాబు నాయుడు మూర్తిని వాళ్ళు పోస్తున్నారు. ఏడిది మందు. చంద్రబాబు చూశాడట, మూర్తి చూశాడట. టచ్ చేసేనా మరలా నా జోలికి వచ్చారా? మీరే చూస్తారు, ఏం చేస్తాను. దట్స్ ఇట్. గాడ్స్ పవర్, పొలిటికల్ పవర్, ఇంటర్నేషనల్ పవర్, సిఐఏ పవర్, ఎవ్రీ పవర్, పీపుల్స్ పవర్. వన్స్ ఐ స్టార్ట్, రాజశేఖర రెడ్డితో స్టార్ట్ చేశాడు. ఎంత ఎలాగైంది? ఆయన 58 సార్లు నన్ను అరెస్ట్ చేశాడు. నేను 580 సార్లు రెచ్చిపోయాను. తెలివైనోడిని ఆ జోలికి రాడు. మోదీ గారు ఇలా నమస్కారం పెడతారు కలగానే, చూడగానే నమస్కారం పాల్ సాబ్ కైసా హై. దీనికి ఆ బుద్ధి లేదు. నా చారిటీలు మూయించడం ఏంటి? మా అన్నయ్యని చంపిన వాళ్ళకి సహాయం చేయడం ఏంటి? కోర్టులో ఇది వద్దు, అది వద్దు, ఇది వద్దు. ఊపెట్టుకుని ఉన్నానా? సుప్రీంకోర్టులో మీ తేడా ఆర్డర్లు నేను తెస్తుంటే మీ చిట్టా, మీ కేసుల లిస్ట్ అంతా నా దగ్గర ఉంది. 1 by 1 కేసు వేసానంటే 3 నెలల్లో మీరు ఫినిష్, మీ పార్టీ ఫినిష్. అంత దూరం వెళ్ళలేవు. లీవ్ యూ అలోన్, ఐ లీవ్ యూ అలోన్. నా హెల్ప్ కావాలా? నాకు ఎంత ప్రేమ, కోపం నిమిషం ఉంటుంది దేవుడిలాగా. ప్రేమ ఎంత ఉంటుంది? ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు బాగున్నారు సార్ అంట. T5 నాయుడు గారు కాల్ చేయ, నాయుడు గారు ఎక్కడున్నారంట. అన్యాయాన్ని సహించను, తప్పు అయిందంటే క్షమిస్తాను. దిస్ ఈజ్ మై పాలసీ. దేవుడి పాలసీ. దేవుడు ఏ విధంగా 100 తప్పులు చేసినా మనల్ని క్షమిస్తాడు. తల్లిదండ్రులు క్షమించారు పిల్లల్ని. రోజు తాగొస్తాడు పిల్లడు, అయినా తాగొద్దురా అంటాడు, కొడతాడు, తండ్రి తిడతాడు, మళ్ళీ తిడతాడు. జస్ట్ లైక్ దట్ ఐ హ్యావ్ అ హార్ట్ ఫుల్ ఆఫ్ లవ్. ఈ లోకేష్ బచ్చగాడికి తెలీదు. ఆడు కుర్రాడు, తండ్రి చెప్పాలి కదా బ్రతుకుంటుండగా. నువ్వు రాంగ్ రూట్లో వెళ్ళొద్దురా. పాల్గారు మనకి ఎంతో న్యాయం చేశారు, మన రాష్ట్రానికి, మన దేశానికి. నేను లేకపోతే జార్జ్ బుష్ ఇండియా వచ్చినా, హైదరాబాద్ వచ్చినా, బిల్ క్లింటన్ వచ్చినా, ఆ పేర్లైనా తెలుసా చంద్రబాబు నాయుడికి సరిగ్గా? మీకు తెలుసు కదా, మీడియా మిత్రులకు, ఓనర్స్కి తెలుసు కదా. అయితే అప్పుడు ప్రెస్ మీట్లు పెట్టలేదు 27 సంవత్సరాలు. మొన్న ఒక జడ్జి అన్నాడు, మెహతా అని, యూ విల్ బి ద ఫస్ట్ వన్ టు గో అవుట్ అండ్ డూ ద ప్రెస్ అని నిమిషా కేసు. అప్పుడు నేను అన్నా, యూ డోంట్ నో మై హిస్టరీ. 27 years I did not address the press. 81 to 2007 June 8. 27 years. 747లో వచ్చింది కూడా ప్రెస్కి చెప్పుకోలేదు. ఎవరైనా ప్రెస్ రాణిస్తే మా నేను తిట్టవాను. మీడియా మనకెందుకు, అది పొలిటీషియన్స్ కానీ. అప్పుడు పొలిటికల్గా లేవు. ఇప్పుడు మీ ద్వారా నేను ప్రజలు రీచ్ అవ్వాలి. లైవ్లు ఇచ్చిన వాళ్ళు దేవుడు దీవించుగాక, లైవ్లు ఇవ్వని అందరికీ దేవుడు బుద్ధి చెప్పుగాక.